ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు శీర్షికలో 12 రాసుల వారు ఈరోజు ధనవృద్ధికి, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో ఏ మంత్రాన్ని ఈరోజు 12 రాసుల వారు పఠించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ త్రయోదశి, వారం శనివారం లేదా శనివారం. ఈరోజు ప్రత్యేకత శని త్రయోదశి. శని జాతకరీత్యా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరుడి చేసేటువంటి తైలాభిషేకం, అలాగే నువ్వుల దానం, శని జపం, నల్ల వస్త్ర దానం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధల్ని పోగొడుతుంది. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య శాంతి తప్పనిసరి. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి. బృహస్పతి అలాగే చంద్రుడితోటి, కుజుడితోటి కూడా యుతి ఉంది కాబట్టి ఇది చక్కటి ఫలితాలని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు కొనసాగించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాన్ని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో, ఎర్రటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు ఉద్యోగపరంగా పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి అంశాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. అర్ధాష్టమ బృహస్పతి, కుజుల ద్వారా, చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధ వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. శుభ ప్రయత్నాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల నిర్ణయాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి వెన్నంటి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి.
ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన నిర్ణయాలు ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాల్ని అధిగమించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విషయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపార ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్యక్రమాల నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. నూతన స్నేహాలు లబ్ధిని చేకూరుస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వెన్నంటి ఉంటుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు ఏర్పడతాయి. రుణ వ్యవహారాలు కలిసి వస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు క్షేమదాయకం. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. జన్మశని ద్వారా ఏర్పడేటువంటి మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విషయాలు చేతికి అందుతాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. రుగ్మతలు దూరమవుతాయి. విదేశీ ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. మానసిక రుగ్మతల్ని ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో
ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నత్తనడక కార్యక్రమాలు కొనసాగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, గణపతి ఉపనిషత్తు పఠనం, గణపతి అష్టోత్తర పఠనాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి, ప్రమాదాలు దూరం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. నూతన అంశాలు ఆర్థికంగా, వ్యాపారపరంగా కలిసి వస్తాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విద్యాబలం చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తే గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందటానికి, ధనాభివృద్ధిని పెంపొందింప చేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టారో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. శుక్రవారం సాయంకాలం రావి చెట్టు కింద 7 దీపాలు వెలిగించి 7 సార్లు ఆ వృక్షానికి ప్రదక్షిణ చేయాలి. దీంతో సమస్త ఆర్థిక బాధలు నశిస్తాయి. మర్రి చెట్టు ఆకులపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని చిత్రించి దానిపై ఒక ఒక్క, కొన్ని అక్షింతలు పెట్టి లక్ష్మీదేవికి ఆలయంలో సమర్పించాలి. ఆర్థిక సమృద్ధి ఏర్పడుతుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధను దూరం చేసుకోవటానికి, ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి ఈరోజు 12 రాశుల వారు ఓం శ్రీనివాస పరబ్రహ్మణే నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా మనసారా 11 సార్లు స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. శనివారము త్రయోదశి, పూర్వ ఫల్గుణి నక్షత్రం, శుక్లయోగం, గరజకరణం, అన్ని విధాల శుభప్రదమైనటువంటి రోజు శని త్రయోదశి. ప్రధానంగా శనివారం త్రయోదశి వస్తే అది శని దోషాన్ని తొలగించే విధంగా ఉంటుంది. శని దోషం ఉన్నవాళ్ళు శనికి అభిషేకం చేయడం చాలా మంచిది. శని దోషం లేనివారు శనిని ధ్యానిస్తే ఆయుర్వృద్ధి, మనశ్శాంతి 2 లభిస్తాయి. ఈ శని త్రయోదశి శనివారం నాడు శని ఆరాధనతో పాటు వెంకటేశ్వర స్వామి వారిని, అలాగే ఆంజనేయ స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ప్రదోష కాలంలో వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన సమర్పించడం, అలాగే ప్రదక్షిణలు చేయటం చాలా విశేషం. శనివారము శుక్లయోగం. శుక్లం అంటే శుద్ధము, శుభప్రదం. అయితే ఇక్కడ అమావాస్యకి ముందు 5 తిథులు శుభ కార్యక్రమాలు ప్రారంభించడానికి అంతగా పనికిరావు. కానీ నిత్య కార్యక్రమాలు చేసుకోవటంలో, మనకి సంబంధించినటువంటి స్వంత పనులు చేసుకోవటంలో చాలా విశేషమైన శుభం వస్తుంది. ఆరోగ్య పరిరక్షణ, అలాగే ఆర్థిక అంశాలని సరిచూసుకోవటం, ఎవరితోనైనా సరే సంభాషించాలి అనుకున్నప్పుడు ఈ త్రయోదశి శనివారము
దోషాన్ని తొలగించే విధంగా ఉంటుంది. అందులో అమావాస్య ముందు బలం అధికంగా ఉంటుంది. విశేషంగా అనుమానము, భయము, మానసికంగా బాధ, ఏ పని చేయాలన్నా కూడా ఇది చెయ్యొచ్చా లేదా అనే విధంగా ఉన్నటువంటి ఆ సంకట స్థితి, అంటే మానసికంగా డోలాయమాన స్థితి ఉన్నప్పుడు శని త్రయోదశి నాడు శనిని ఆరాధిస్తే శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఆయుర్దాయము, ఆరోగ్యము, ఐశ్వర్యము దుఃఖరహితంగా ఉంటుంది. అంటే బాధలు లేని విధంగా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చేసే ఆంజనేయ స్వామి వారి ప్రార్థన విశేషంగా కాపాడుతుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ఆదివారము చతుర్దశి, అమావాస్యకు ముందు ఉన్నటువంటి ఆదివారము, అలాగే అమావాస్యకు ముందు ఉన్న చతుర్దశి. ఈ అమావాస్యకు ముందుగా ఉన్నటువంటి చతుర్దశి ఆదివారాలకి సూర్య భగవానుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు, కానీ నిత్య కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడిపేటటువంటి శుభ సన్నివేశాలు ఈ సూర్య అనుగ్రహం వల్ల లభిస్తాయి. సూర్యుడికి మిత్ర అనేటటువంటి నామం ఉన్నది. మిత్ర, ఖగ, పూష, హిరణ్య, గభస్తి ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఈ ద్వాదశాదిత్యంలో ఉన్నటువంటి ఈ మిత్రనామము చతుర్దశి ఆదివారంతో రావటం ద్వారాగా మనలో మైత్రీ భావనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆనందకరమైనటువంటి ప్రశాంతమైన జీవనం గడపడానికి రేపటి రోజు ఎంతగానో సహకరిస్తుంది. కారణం బ్రహ్మయోగం కూడా దానికి తోడైంది కాబట్టి. బ్రహ్మయోగము విష్టికరణం. ఈ విష్టికరణం అమావాస్య ముందు వచ్చినప్పుడు విఘ్నాలని సూచిస్తూ ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే మనం మాట్లాడేటప్పుడు ఆవేశం లేకుండా చూసుకుంటే బాగుంటుంది. జన్మతిథి జాతక చక్ర వంశానికి స్వాగతం. త్రయోదశి తిథిలో ఆచరించదగినటువంటి శుభ కార్యక్రమాలని పరిశీలన చేసినట్లయితే అజ్ఞాధానం ప్రతిష్ఠాచ వివాహ వ్రతబంధనం నిఖిలం మంగళం యానం త్రయోదశ్యాం ప్రశస్యతే. కామో మన్మథస్త్రయోదశ్యాః. అభీష్టములని నెరవేర్చే దైవం మన్మథుడు. ఈ త్రయోదశిలో నిఖిలం కర్మ, ఏ పని ప్రారంభించినా అది విజయాన్ని ఇస్తుంది, అభీష్ట సిద్ధినిస్తుంది. ఏ విధంగా అంటే అజ్ఞాధానం, అగ్ని సంబంధమైన సమస్తమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలు, అలాగే ప్రతిష్ఠ, వివాహ, ఉపనయన, వ్రతబంధనం శుభ కార్యక్రమాలు, నిఖిలం మంగళం సమస్తమైనటువంటి మంగళప్రదమైన కార్యక్రమాలు, యానం ప్రయాణములు, అలాగే యాత్రలు. త్రయోదశ్యాం ప్రశస్యతే, ప్రశస్తమైనటువంటి శుభ ఫలితాన్ని ఈ త్రయోదశి ప్రసాదిస్తోంది. త్రయోదశిలో చేసేటటువంటి అన్ని పనులు విజయాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ అమావాస్య ముందు, పూర్ణిమ ముందు ఈ తేడా ఉన్నది. వృద్ధి చంద్రుడు పూర్ణిమ ముందు ఉంటాడు కాబట్టి శుద్ధ త్రయోదశి విజయానికి సంకేతంగా, అమావాస్య ముందు బహుళపక్షంలో వస్తున్నటువంటి త్రయోదశిలో ఈశ్వరారాధన పురస్సరంగానే కార్యక్రమాలు చేయాలి, కానీ వివాహాది శుభ కార్యక్రమాలు చేయటంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముహూర్త బలం ఉన్నప్పుడే చేయాలి. వీలైనంత వరకు ఆచరించకపోవటం ఉత్తమం. రేపటి జన్మతిథి జాతక చక్ర వంశంలో చతుర్దశి నాడు జన్మించిన వారి శుభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శని త్రయోదశి సందర్భంగా కార్యసిద్ధి కోసం శనీశ్వర్ల వారిని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. శని కార్య సాధకుడు. కార్యసిద్ధిని పొందటానికి, సకల కార్యాలలో సంభవించే ఆటంకాలను నివారింపజేసుకోవటానికి ఈరోజు శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో శనీశ్వర్ల వారిని పూజించాలి. ఈరోజు శనీశ్వర్ల వారికి నల్ల నువ్వులు నీళ్లలో వేసి ఆ నీటితో అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా శని యొక్క అనుగ్రహాన్ని పొంది కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వుల నూనెను పోసి శనీశ్వర్ల వారి దగ్గర నల్ల నువ్వులు నివేదించి శని ప్రీతి కోసం ఒక నలుపు రంగు వస్త్రాన్ని స్వామికి సమర్పించడం ద్వారా కూడా సకల కార్యాలలో సంభవించే ఆటంకాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు
శని అనుకూలతను పొందటానికి ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ నలుపు రంగు వస్త్రంలో 1.25 kg నల్ల నువ్వులు, కొద్దిగా ఉప్పు, ఒక ఇనుప మేకు, కొద్దిగా పత్తి వీటిని వేసి ఆ నలుపు రంగు వస్త్రాన్ని మూటకట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్లయితే శని దోషాలను నివారింపజేసుకొని సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలా వీలు కాని పక్షంలో నలుపు రంగు వస్త్రంలో మూట కట్టిన నల్ల నువ్వులను ఎక్కడైనా ప్రవహించే నీటిలో విడిచిపెట్టినా కూడా శని దోషాలను నివారింపజేసుకొని శని యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద జమ్మి ఆకులు తీసుకొని వాటి మీద కొద్దిగా ఉప్పు రాసి ఆ జమ్మి ఆకులు అలంకరించినట్లయితే సకల శని దోషాలను నివారింపజేసుకొని శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా శని త్రయోదశి సందర్భంగా నలుపు రంగు గోవును ఈ రోజు పూజించినట్లయితే శని ప్రసన్నుడవుతాడు. కాబట్టి నలుపు రంగు గోవు దగ్గరకు వెళ్ళి నలుపు రంగు గోవుకి పసుపు కుంకుమ అలంకరించి నలుపు రంగులో ఉన్న గోవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసినట్లయితే శని యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని పొందవచ్చు. అలాగే శనీశ్వరుల వారు సాక్షాత్తు రావి చెట్టు స్వరూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు శని త్రయోదశి సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో బెల్లం కలిపిన పాలు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే శని అనుగ్రహం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నా, రుణ బాధలను తొలగింపజేసుకోవాలన్నా ఈరోజు శని త్రయోదశి సందర్భంగా బెల్లం కలిపిన పాలు రావి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అదేవిధంగా ఈరోజు శని త్రయోదశి సందర్భంగా శని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే పరమేశ్వరుడి యొక్క లింగ స్వరూపానికి పట్టిక, పంచదార, నల్ల నువ్వులు కలిపినటువంటి పాలతో అభిషేకం చేయాలి. అలా నల్ల నువ్వులు, పట్టిక, పంచదార పాలలో కలిపి ఆ పాలతో పరమేశ్వరుడి లింగ స్వరూపానికి అభిషేకం చేస్తే కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు శని దోషాలను నివారింపజేసుకోవటానికి నేరేడు పండు, నల్ల నువ్వులు కలిపి శనికి నివేదించి దాన్ని అందరికీ పంచిపెట్టాలి. అలాగే శని ప్రీతి కోసం ఈరోజు మీ గృహంలో పశ్చిమ దిక్కులో ఉప్పును కుప్పగా పోసిన ఆ ఉప్పు మీద ఒక మట్టి ప్రమిదను కానీ ఇనుప ప్రమిదను కానీ ఉంచి ఆ ప్రమిదలో గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఈ మూడింటిని సమాన భాగాలుగా పోసి ఆ నూనెలో 5 ఒత్తులు కానీ 8 ఒత్తులు కానీ వేసి దీపాన్ని వెలిగించి ఓం శం శనయే నమః అని 21 సార్లు జపం చేయాలి. ఆ విధంగా ఈరోజు శని త్రయోదశి సందర్భంగా మీ గృహంలో పశ్చిమ దిక్కులో ఉప్పును కుప్పగా పోసి దాని మీద దీపం పెడితే కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన విధి విధానాలతో ఈరోజు నవగ్రహాలయంలో శనిని పూజించండి. గృహంలో పశ్చిమ దిక్కులో దీపాన్ని పెట్టండి. శని ప్రీతి కోసం అర్ఘ్యాన్ని విడిచిపెట్టండి. నలుపు రంగులో ఉన్నటువంటి గోవును పూజించండి. ప్రత్యేకమైన విధి విధానాలతో పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించండి. కార్య సాధకుడైనటువంటి శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఒక రోజున నడిచి వెళ్ళిపోతున్నటువంటి శేషాద్రి స్వామి ఆకాశం వంక చూసి అడిగో విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరిచారు. ఎవరికి అర్థం కాలేదు, ఏమిటి విఠోబా వెళ్ళిపోతున్నాడు అని అరుస్తున్నారు ఏమిటి అనుకున్నారు. ఆయన అరిచి అన్నారు విఠోబా వెళ్ళిపోతున్నాడు దేవతల దగ్గరికి అన్నారు. కాసేపటికి పక్క ఊరు నుంచి వార్త వచ్చింది, విఠోబా స్వామి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన ఆకాశం వంక చూసి పిలుస్తుండేవారు, దేవతలు వెడుతున్నారు, అదిగో యక్షులు వెడుతున్నారు, అదిగో కొంతమంది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని పేర్లు పెట్టి పిలుస్తుండేవారు. అంతటి మహితాత్ముడు, పుట్టుక చేత యోగి, మహానుభావుడు, కారణజన్ముడు, కామాక్షి పరదేవత అనుగ్రహంతో పుట్టి అరుణాచల పర్వతం చేత ఆకర్షింపబడ్డారు ఆయన. అటువంటి మహాయోగి ఆయన ఒక్క తిరువణ్ణామలైలోనే తిరుగుతుండేవారు. అటువంటి వారిని బలవంతంగా వేరొక ఊరు తీసుకెళ్లాలని, మా ఊరు రండి అంటే నేను రానన్నారు ఆయన. ఆయన్ని బలవంతంగా పట్టుకుని ఒక రైలు ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ రైలు వేగం అందుకుని తిరువణ్ణామలై సరిహద్దుల దగ్గరికి వెడుతోంది. ఆయన రైల్లోంచి దూకేశారు. కాళ్ళు చేతులు అన్ని దెబ్బలు తగిలాయి. అదే సమయంలో వేరొక రైలు కూడా వచ్చింది. 2 రైళ్లు ఆగాయి. అవతల రైల్లోంచి దిగిన వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఇతన్ని పోలీసులకు అప్పచెప్తానని చెప్పి ఆ అవతల రైలు యొక్క
డ్రైవరు గార్డు కలిసి ఈయన్ని పోలీసులకు అప్పచెప్తామని చెప్పి రైలు ఎక్కించారు. మళ్ళీ రెండో రైలు ఎక్కించి ఇంజిన్ డ్రైవర్ వెళ్ళి ఇంజిన్ స్టార్ట్ చేశాడు. కానీ రైలు కదలలేదు. ఎక్కడ పొరపాటు వచ్చిందో అర్థం కాలేదు. ఎంతమంది వచ్చి చూసినా రైలు కదలలేదు. వాళ్ళకి అనుమానం వచ్చి ఈ ఊరు వదిలిపెట్టనంటున్న ఈ మనం రైలు ఎక్కించాం, అందుకు వెళ్ళటం లేదా అని, అయ్యా మీరు రైలు దిగి ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నారు. వెంటనే శేషాద్రి స్వామి రైలు దిగిపోయి రైలు పెట్ల మీద ఇలా కొట్టి పరిగెత్తండి అన్నారు. అంతే, రైలు బయలుదేరిపోయింది. ఆయన మహితాత్ముడు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అలా జరుగుతాయా అండి అని మీకు అనుమానం ఉండొచ్చు. యోగి వాక్కుని ఈశ్వరుడు సత్యం చేస్తాడు. సత్యాన్ని యోగి పలుకుతాడు అనుకుంటే పొరపాటు. ఒకటి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అసలు యోగికి దీని మీద ఏమీ అనురక్తి ఉండదు. మనం ఏం చేస్తామంటే తప్పంతా ఎక్కడ చేస్తామంటే వీటిని మనం పట్టుకుని ఇందుచేత పూజనీయుడు అంటాం మనం. దాన్ని వాళ్ళు చాలా అసహ్యించుకుంటారు. సురేశ్వరాచార్యులు వారు వార్తికం చేశారు దక్షిణామూర్తి స్తోత్రం మీద. అందులో వారు ఒక మాట అంటారు, పక్షి రెట్ట వేస్తే ఉత్తరయ్యం మీద పడిందనుకోండి, నేను తీసి ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే యోగి సిద్ధుల గురించి వెంపర్లాడడు. యోగి సిద్ధులను పట్టుకుని యోగిని గొప్పవాడని చెప్పకూడదు. యోగి ఎందుకు సిద్ధులు వస్తాయో తెలుసా? వాళ్ళు కావాలని ప్రకటన చేయరవి, అవి వాళ్ళకి వశమవుతాయి. అష్టసిద్ధులు వశమవుతాయి. ఎందుకంటే ఎప్పుడూ ఈశ్వరునితో కలిసి ఉంటారు. అనేన యుజ్యతే ఇది యోగ అంటాడు పతంజలి. ఉన్న కారణం చేత వాళ్ళ నోటి వెంట ఏదొచ్చిందో అది సత్యమవుతుంది. అది యోగి యొక్క గొప్పతనం. యోగి వైశిష్ట్యాన్ని పరిశీలించాలి తప్ప యోగి సిద్ధుల్ని పట్టుకుని అందుకు గొప్పవాడంటూ మీరు మాట్లాడకూడదు. దోషం అది. అలా మాట్లాడకూడదు. ఎప్పుడు అలా మాట్లాడితే అసలు ఆ యోగులే ఇష్టపడరు. కానీ మరి ఎందుకు చెప్తున్నారండి మీరు నన్ను అని అడగచ్చు. ఒక యోగి వైభవంగా చెప్తున్నాను అంతే. దాన్ని ఆయనకి పరమేశ్వరుడితో ఆయన ఎంత కలిసిపోయి ఉండడం వల్ల ఆయన వాక్కు ఈశ్వర వాక్కు అయిందో మీకు నేను చెప్తున్నాను. ఆయన ఒకానొకప్పుడు ఒక శవం శ్మశానానికి తీసుకెడుతుంటే దాని వెనక ఆయన వెళ్ళారు. ఆయన శవాన్ని ముట్టుకున్నారు. ముట్టుకున్న శవానికి ఆశీర్వచనం చేశారు. ఆశీర్వచనం చేసి శవం వెనక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుండగా పక్కన ఓ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు అసహించుకున్నారు. చిచి శవం వెనకాతలు వచ్చాడు, శవాన్ని ముట్టుకున్నాడు, పెళ్లి ఇంట్లోకి వచ్చాడు, వద్దంటే లేనిపోని గొడవ. యోగి గబుక్కుని ఏమంటాడో, ఏమంటే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవని. కానీ ఎవరికి ఇష్టం లేదు ఆయన రావడం. చికాగ్గా చూస్తున్నారు. ఆయన తిన్నగా లోపలికి వచ్చేసి వంటింట్లోకి వెళ్ళారు. బోలెడంత సాంబారు వండి తయారు చేశారు సిద్ధంగా. అకస్మాత్తుగా వెళ్ళి అక్కడ ఉన్న వంట వాళ్ళని తప్పుకోమని 2 చేతులతోటి ఆ మరుగుతున్న సాంబార్ని కిందకి తోసేశారు. ఆ కింద పడిపోయి ఆ సాంబార్ అంతా ఒలికిపోయింది. దూర్తుడు ఇలాగే ప్రవర్తిస్తాడు, అర్థం లేను, యోగి అంటాడు, ఏమన్నా అంటాను, నోటితో ఏమంటాడో ఏమవుతుందో అని భయం అని పెళ్లి వాళ్ళందరూ తిట్టుకున్నారు. అందులో అటువైపు సాంబారే కదూ మొదట వడ్డించాలి, ఆ సాంబారే కింద పడిపోతే బాధ కదూ వాళ్ళకి. అదేమో అనుకున్నారు. ఆ మిగిలిపోయిన సాంబార్లోంచి చచ్చిపోయినటువంటి నాగుపాము బయటపడింది. ఎవ్వరికీ తెలియదు. అందులో ఒక నాగుపాము పడి చచ్చిపోయింది, ఉడికిపోయి. ఆయన వచ్చి ఆ పాత్ర తోసేశారు కాబట్టి ఇన్ని 100 మంది బతికారు. లేకపోతే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవలసి. ఆ వెళ్ళిపోయిన వాడు ఇంతమందిని తీసుకెళ్లకుండా ఆయన పెళ్లి మంటపంలోకి వచ్చి సాంబారు పాత్ర తోశారు. నేను 1, 2, 3 అని చెప్పడం కుదరదు. శేషాద్రి స్వామి వారి యొక్క మహాత్మ్యం అంటే యోగి పొంగవుడుగా మహానుభావుడు అంతటి స్థితిని పొందారు. ఆయన మీద అక్కసుతో ఆయనకి ఏమి భేదాలు లేవు. మహమ్మదీయులు, దళితులు అందరూ ఆయన చుట్టూ కూర్చునేవారు. ఎవరు పెట్టిన అన్నం ఆయన తినేది లేదు. 2 మెతుకులు నోట్లో వేసుకునేవారు, అందరికీ పెట్టేస్తుండారు. అసలు ఆయన అలా ఏమీ తినకుండా ఎలా బతికారో, నిద్రపోకుండా అన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారో ఎవరికి అర్థమయ్యేది కాదు. ఒక దళిత స్త్రీ చేరదీసి ఆయనకు అప్పుడప్పుడు అన్నం పెడుతుండేది. ఆయన తిన్నది లేదు, నోట్లో పిడత వేసుకుని అందరికీ పెట్టి వెళ్ళిపోతుండేవారు. ఆయన మీద అక్కసుతో ఒక వ్యక్తి మాంసాహారాన్ని పొట్లంలో పెట్టి కట్టి ఆవిడికి పంపించి మీ ఇంటికి వస్తాడుగా శేషాద్రి స్వామికి ఇమ్మన్నాడు. ఆవిడ తెలియక పొట్లం ఇచ్చింది. ఇచ్చి తినండి అంది. ఆయన ఏం చేశారంటే ఆ పొట్లాన్ని పట్టుకుని పెద్ద నవ్వు నవ్వి శేషాద్రి స్వామి నవ్వడం మొదలు పెడితే గంట ఆపకుండా నవ్వేవారు. ఎందుకని అంటే లోకం యొక్క పోకడ చూసి నవ్వు వచ్చేది. ఏమిట్రా వీళ్ళ అమాయకత్వం అని. మనం పిచ్చాడనుకుంటాం. మనం
ఆయన పొట్లాన్ని పట్టుకుని ఒకసారి ఇలా ఇలా తిప్పి వాడికే పంపించు అన్నారు. ఆయన దారం కూడా విప్పలేదు, ఇలా ఇలా అని అతనికి ఇచ్చేసేయి అన్నాడు. ఏమో ప్రసాదమో ఎందుకు ఇమ్మన్నారో ఆవిడ మళ్ళీ ఆయనకి పంపించింది. తినలేదా అన్నాడు ఆయన. తినలేదు, పొట్లం కూడా విప్పలేదు, ఇలా ఇలా తడివి నీకు ఇచ్చేయమన్నారు అంది. విప్పి చూశాడు, లోపలంతా కూరలు ఉన్నాయి, మాంసం అంతా పోయి కూరలు అయిపోయాయి. అంటే నన్నేదో మాంసం పెట్టి పాడు చెయ్యగలను అనుకున్నావు, నా సంకల్పం చేత కూరలు చేసి పంపించాను చూసుకోవాలి. ఒకప్పుడు పాపం ఆయన్ని బలవంతంగా పట్టేసుకున్నారు అందరూ కలిసి. ఆయనే లోకానికి రమణ మహర్షిని చూపించాడు. రమణ మహర్షి అక్కడ ఉన్నారన్న విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. పాతాళలింగం దగ్గర అప్పుడు అంతా పాడుపడిపోయి ఉండేది. సిద్ధపురుషుని యొక్క సమాధి, దాని మీద శివలింగం ఉన్నాయి అని నేను మీతో మనవి చేశాదే పాతాళలింగం అంటారని. అక్కడ కూర్చుని భగవాన్ రమణులు తపస్సు చేస్తుంటే తేళ్లు జెర్రిలు తొడల కింద చేరి కురికేస్తుండేవి. నిత్తురు కారిపోయి అట్టలు కట్టింది. ఎవరు వెళ్ళేవారు కాదు అసలు ఆ లోపలికి. అక్కడ ఏనుగు ఉండేది అంతే. అసలు ఆ గుడి దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు, కిందకి ఎవరు దిగే అవకాశం లేదు. శేషాద్రి స్వామి అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళి నిలబడి పెద్ద కేకలేశారు. ఒక బ్రాహ్మణ స్వామి ఇందులో ఉన్నాడు, పిల్లవాడు పైకి తీసుకురండి అని అరిచారు. అరిస్తే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అందులో ఉన్నాడని మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఆయన అన్నారు, నేను కామాక్షిని, నేను పార్వతిని, నా బిడ్డ సుబ్రహ్మణ్యుడు ఉంటే నాకు తెలియదు, అందులోనే ఉన్నాడు, తీసుకురండి బయటికి అని వెళ్ళిపోయారు. వీళ్ళందరూ నిజమా కాదా అని మెలిగారంతా. పెద్ద డొంకలు తుప్పలుగా ఉండేది. కర్రలతో పక్కకి తీసి మెల్లిగా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి తనలో తాను రమిస్తూ భగవాన్ రమణులు కూర్చుని తపస్సమాధిలో ఉన్నారు. అప్పుడు అక్కడి నుంచి కూర్చున్న వారిని కూర్చున్నట్టే పైకి ఎత్తి పట్టుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోపెట్టారు. భగవాన్ రమణుల్ని లోకానికి చూపించినటువంటి మహాపురుషులు శేషాద్రి స్వామి. అటువంటి శేషాద్రి స్వామిని ఊరి ప్రజలందరూ భక్తి ఎక్కువైపోయి బలవంతంగా పట్టుకుని ఆయనకి అభిషేకాలంజ అన్న పేరుతో నూతులు ఎండిపోయేలా నీళ్లు 2 రోజుల పాటు పోశారు. ఆయన అన్నారు, నాకు చలి జ్వరం వస్తుంది అన్నారు. ఎవరు వినలేదు, మీకేం రాదని పోసేశాడు. నిజంగానే ఆయనకి చలి జ్వరం వచ్చేసి ఆ తర్వాత ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. మర్నాడు విడిచిపెట్టి బ్రహ్మీభూతులైపోయారు, పరమేశ్వరుని యందు ఐక్యం అయిపోయారు. శేషాద్రి స్వామి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆ శేషాద్రి స్వామి వారి యొక్క భౌతిక శరీరాన్ని ఊరిరిగింపు చేసి తిరువణ్ణామలై అంతా ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం ఎక్కడుందో దాని పక్కనే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి తీసుకొచ్చి అక్కడ భూస్థాపితం చేశారు. చేసి దాని మీద శివలింగం ఉంచారు. ఇప్పటికీ శేషాద్రి స్వామిని నమ్ముకున్న వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇప్పటికీ ఆయన జ్యోతిస్వరూపంతో కనపడతారని, భక్తుల్ని అనుగ్రహిస్తారని. ఆయన గురించి చెప్పుకున్నా, ఆయన గురించి విన్నా, ఆయనకి నమస్కారం చేసినా ఆయన వెంటనే గురుస్థానంలో కూర్చుని మనందరినీ కాపాడతారు అని చెప్తారు. అంతటి మహాపురుషులు. అరుణాచలం వాళ్ళ అమ్మగారి నోటి వెంట ఉచ్చరింపబడి అంతటి మహాయోగి పురుషుణ్ణి ఆకర్షించి తన దగ్గరికి లాక్కుంది. అందుకని కృత్తికా దీపోత్సవం రూపంలో జ్యోతి దర్శనం జరగడం కాదు, ఎన్నో జ్యోతులు, ఎందరో గురువులు, ఎందరో ఆచార్య పురుషులు, ఎందరో మహాపురుషులు అరుణాచలమనబడేటటువంటి ఆ పరమశివుని చేత ఆకర్షింపబడి ఆ అరుణాచల పట్టణ ప్రవేశం చేసి అక్కడ నివాసం చేసి మనందరినీ కూడా ఎంతో గొప్పగా అనుగ్రహించారు. అంతటి మహాపురుషులందరూ కూడా నివసించి తిరిగినటువంటి భూమి, ఎంతమంది మహాయోగులు తిరిగినటువంటి పవిత్ర భూమో అరుణాచలం. అటువంటి పవిత్ర భూమిలో ప్రదక్షిణం చెయ్యడం, అటువంటి చోట అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం, అటువంటి సిద్ధపురుషులు జ్యోతిస్వరూపాలుగా ఉంటారు అని. ఉంటారు ఏమి, ఇప్పటికీ ఎందరో నమ్ముతారు. అందున శేషాద్రి స్వామి ఆశ్రమంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి విగ్రహాన్ని చూసి తీరాలి, అంత అద్భుతంగా ఉంటుంది. శేషాద్రి స్వామి ఆశ్రమంలో ఉండేటటువంటి రూమ్స్లో, అక్కడ ఉన్న గదుల్లో వసతి ఉన్న వాళ్ళకి ఎదురుగుండా కళ్ళు తెరిచేటప్పటికి, తలుపు తెరుచుకొని కళ్ళు తెరిచి నిద్ర లేవగానే స్థూల శివుడు కనపడుతూ ఉంటాడు. ఎందుకని అంటే అది కొండ పాదంలోనే ఉంది ఆ ఆశ్రమం అంతా.
చాలా అద్భుతంగా ఉంటుంది, ఎనలేని ప్రశాంతతతో ఉంటుంది. కాబట్టి చక్కగా శేషాద్రి స్వామి ఆశ్రమాన్ని మీ అందరూ కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. అటువంటి మహాపురుషుని యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలి అని ఆ అరుణాచలేశ్వరుణ్ణి, అపితకుచాంబని, కామాక్షి పరదేవతని ప్రార్థన చేద్దాం. అసలు అరుణాచలము అంటే దానికి మారుపేరుగా వచ్చేసినటువంటి వారు, అంత గొప్పగా అరుణాచలంతో అవినాభావ సంబంధం ఏర్పడిపోయినటువంటి వారు భగవాన్ రమణులు. అటువంటి భగవాన్ రమణులు కారణజన్ములు. ఎందుకంటే కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో అటువంటి మహాపురుషులు ఒక్కరే జన్మిస్తారు. అటువంటి కారణజన్ములైనటువంటి వారు భగవాన్ రమణ మహర్షి. తిరుచుళి అని ఒక గ్రామం, దాన్ని సంస్కృతంలో త్రిశూలపురము అని దానికి పేరు. అది ఓంకార సంబంధమై ప్రణవ సంబంధమైనటువంటి ఊరు. ఆ తిరుచుళి అనేటటువంటి ఊరిలో ఒక గొప్ప శివాలయం, అతి ప్రాచీనమైనటువంటి శివాలయం. ఆ శివాలయానికి శైవ నాయనార్లు, శైవంలో ఉన్నటువంటి మహాభక్తులు 63 మందిని నాయనార్లని పిలుస్తారు. వైష్ణవ సంప్రదాయంలో భగవంతుణ్ణి కీర్తించినటువంటి భక్తులు, తమ ప్రమేయం లేకుండా ఈశ్వరానుగ్రహంతో అటువంటి కవితాశక్తిని పొందినటువంటి వారిని ఆళ్వారులు అంటారు. ఆళ్వారులు 12 మంది, నాయనార్లు 63 మంది. 63 మంది నాయనార్లలో మళ్ళీ అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి వారు అప్పర్, జ్ఞానసంబంధర్, సుందరర్, ఈ ముగ్గురు. ఇందులో జ్ఞానసంబంధర్ మినహా అప్పర్, సుందరర్ వీళ్ళిద్దరూ కూడా తిరుచుళి గ్రామానికి వచ్చి అక్కడ ఉండేటటువంటి భూమినాధీశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. అక్కడ ఉన్న శివుడికి భూమినాధీశ్వరుడు అని పేరు, అమ్మవారికి సహాయాంబ అని పేరు. భూమినాధీశ్వరుడు అంటే ఇంకొక మాటలో చెప్పాలి అంటే కంచి ఏకాంబరేశ్వరుడు, భూమికి నాథుడు, క్షితిమూర్తి. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వాయ నమః అని పిలుస్తాం. ఏది పుట్టినా భూమిలోంచే పుట్టాలి. అసలు భూమికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏది అంటే వాసన. వాసన తన్మాత్రల్ని చెప్పినప్పుడు పంచభూతాల్లో పృథివికి చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, స్వస్తి. ఒక మహాపురుషుడు ఇంట్లో ఆవిర్భవించాలి అంటే పూర్వపుణ్యం ఉండాలి. ఆ పూర్వం ఆ కుటుంబంలో ఉండేటటువంటి దంపతులు తమ ఆశ్రమాన్ని పవిత్రం చేసుకుని దానికోసం జీవించిన వాళ్ళైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శని త్రయోదశి, శనివార వ్రతాన్ని కూడా మనం పాటిస్తూ ఉన్నటువంటి నియమాల సారంలో ఆ స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాగించుకోవడానికి మనం ఏమి చేయాలో తెలుసుకుందాం. శనివార నియమాలు 19 వారాల పాటు చేయాలి. శక్తి ఉంటే 51 వారాలు కూడాను ఆచరించవచ్చు. ఈ యొక్క నియమాల్ని ఆచరించేటువంటి వాళ్ళు స్నానానంతరం నల్లటి వస్త్రాలనే ధారణ చేయాలి. నలుపు రంగు ఛాయ కలిగినటువంటి వస్త్రాలని లేక అంచు కానీ ఉన్నటువంటి వస్త్రాలని ధారణ చేయాలి. శనికి సంబంధించినటువంటి మంత్రాల్ని అనుష్ఠానం చేయటం చాలా మంచిది. దశరథ కృత శని స్తోత్ర పఠనం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా ఒక పాత్రలో పరిశుభ్రవంతమైనటువంటి నీరు, నల్ల నువ్వులు, నలుపు రంగు కలిగిన పూలు, లవంగాలు, గంగాజలం, చక్కెర, కొంచెం పాలు పోసి పడమర దిశగా ముఖం పెట్టి రావి చెట్టు మొదట్లో వదలాలి. ఇలా గనక చేసినట్లయితే ఈ శనివారం నాడు చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది.
అంతేకాకుండా వీలైతే ఇనుప ధాతువుతో శని యొక్క ప్రతిమను చేయించి పంచామృత స్నానంతో పూజ చేయాలి. భోజనం చేసేటప్పుడు మినపప్పుతో చేసిన పదార్థాలు, నూనెలో వేగినటువంటి వడలు, నువ్వుండలు, అరటి పండ్లు వృద్ధ బ్రాహ్మణునికి దానం ఇచ్చి స్వయంగా కూడా తనే తినాలి. ఈ నియమాల్ని గనక శనివారం నాడు గనక పాటించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిలోకి పయనింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. శని స్తోత్ర పుస్తకాలు, నూనె పూసినటువంటి చెప్పులు, నీలం రంగు వస్త్రాలు, నువ్వులు వృద్ధ బ్రాహ్మణునికి కనుక ఈ శనివారం నాడు దానం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావం. శనివారం నాడు చేసేటువంటి దాన ఫలితం చాలా విశిష్టమండి. అందున శని త్రయోదశి ఈరోజు. ఎవరైతే ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తారో వారికి శనిగ్రహ దోషరీత్యా సంభవించే విపత్కల పరిస్థితుల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ నియమాల్ని దాదాపు 19 వారాలు గనక చేసినట్లయితే సర్వాభీష్ట సిద్ధి కలిగి తీరుతుంది. వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఈ యొక్క నియమాలు చాలా విశిష్టవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కాకుండా శని పట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గృహంలో, అంటే ఏనాటి శని, అర్ధాష్టమ శని, ఇలా శని పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళు కనుక ఈ నియమాలు పాటించినట్లయితే శని దోషం తగ్గిపోవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది. అటు శని దోషరీత్యా, ఇటు వ్యాపార అభివృద్ధి రీత్యా ఈ యొక్క వ్రత నియమానుసార లక్షణం మానవాళికి శుభకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అయితే ఈ వారాలు ఇన్ని రోజుల పాటు చెప్పుకున్నాం, సోమవారం నుంచి శనివారం వరకు. ఈ వారాల యొక్క మంచి చెడు ఏమిటి అని చెప్పేసి కనుక ఒక్కసారి పరిశీలన చేస్తే, శనివారం నాడు జిల్లేడు ఆకులు తీసుకొని దానిపైన ఆముదం రాసి నవగ్రహ మండపంలో శని వద్ద గనక పెట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందవచ్చు. ప్రతి శనివారం కూడాను శని మంత్రం శం శనేశ్వరాయ నమః అనేటువంటిది 111 సార్లు ధ్యానం చేసినట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి తత్వం ఏర్పడి తీరుతుంది. గోమాతకు తప్పనిసరిగా నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండ 3 ప్రదక్షిణాలు చేసి గనక తినిపించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరుగుతుంది. గొడుగు, చెప్పులు ఇలాంటివన్నింటినీ కూడా ఎవరికైనా బీదలకు దానం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని కూడా పొందవచ్చు. ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి బ్రాహ్మణోత్తముడికి దానం గనక చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ఫలితాన్ని శనీశ్వరుడు కలిగింపచేస్తాడు. నేటి వాస్తు సందేహాన్ని పరిశీలన చేస్తే శనిగ్రహ దోషం జీవితంలో ఎన్నడూ కూడా సోకకుండా ఉండాలంటే పాటించవలసిన నియమం ఏమిటి? ప్రతి శనివారం నాడు కూడాను నల్ల తుమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆవు పాలు ఆ యొక్క నల్ల తుమ్మ చెట్టు వద్ద పోసి నువ్వులు కూడా సమర్పించి వచ్చినట్లయితే జీవితంలో శనిగ్రహ దోషం పట్టకుండా హాయిగా సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.